Hello students, check whether the given solution set is the solution set to the corresponding inequality. మనకి ఇక్కడ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చారు. అయితే ఈ వాల్యూస్ వీటికి సొల్యూషన్సా కాదా అనేది చెక్ చేయాలి. సొల్యూషన్స్ అవ్వాలంటే మనకి ఇక్కడ కండిషన్ అనేది అప్లై అవ్వాలి, కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్స్ ఏంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్, ఈక్వాలిటీ అంటే వాటికంటే పెద్దదా చిన్నదా, లేదా ఈక్వల్ అయ్యి చిన్నగా ఉందా, ఈక్వల్ అయ్యి పెద్దగా ఉందా, ఇలా రకరకాల కండిషన్స్ ఉన్నాయి కదా. వీటిని ఇచ్చిన వాల్యూ అనేది సాటిస్ఫై చేయాలి. అప్పుడు సాటిస్ఫై చేస్తే మనం దాన్ని సొల్యూషన్ అంటారు. ఒకలా అవ్వకపోతే నాటే సొల్యూషన్. అయితే ఎయిత్ ప్రాబ్లం చూద్దాం. టూ ఇంటూ ఎక్స్ ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8x ఉంది. అయితే మనకి ఇక్కడ x ఈక్వల్ టు 12, x ఈక్వల్ టు 12 అనే వాల్యూ ఇచ్చారు. ఈ వాల్యూని ఈ x ఉన్న చోటల్లా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అంటే రీప్లేస్ చేసుకుందాం. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 12 ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ఇంటూ 12. నౌ 2 ఇంటూ 12 ప్లస్ 6ని 18 అని రాసుకోవచ్చు. 8 ఇంటూ 12 96. 2 ఇంటూ 18 36 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 96. ఇక్కడ మన కండిషన్ ఏంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 36 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 96 అంటే 36 అనేది 96 కంటే చిన్నది, అలానే ఈక్వల్ అని ఉంది. ఈక్వల్ కాదు, చిన్నది అంటే ఒక కండిషన్ అప్లై అయింది, సాటిస్ఫై అయింది. కాబట్టి మనకి ఎక్స్ ఈక్వల్ టు 12 ఈజ్ ఏ సొల్యూషన్ టు దిస్ ఎక్స్ప్రెషన్, సొల్యూషన్ టు దిస్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. నెక్స్ట్ 9th one. z ఈక్వల్ టు -9 అనే వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాద్దాం. 1.4 z ప్లస్ 5.2 గ్రేటర్ దెన్ 0.4 z. ఇక్కడ మనకి డెసిమల్లో ఇచ్చారు, డెసిమల్లో ఇచ్చినా కానీ పర్వాలేదు. ఇప్పుడు z యొక్క వాల్యూ -9 కాబట్టి -9 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1.2 -9 ప్లస్ 5.2 గ్రేటర్ దెన్ 0.9 ఇంటూ z ఉన్న చోట -9. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 9 ఇంటూ 1.4, 9 ఇంటూ 4 36. ఇక్కడ 3 ఉంది. 9 1 0 9, 9 ప్లస్ 3 12. 0.6. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ మనకి ఒక ప్లేస్ ఉంది డెసిమల్ తర్వాత, కాబట్టి ఇక్కడ కూడా వన్స్ ప్లేస్ని మనం డెసిమల్గా తీసుకోవాలి. అలా నేను మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఈ సైన్స్ గురించి నేర్చుకున్నాం. రెండు మైనస్లే ఉంటే ప్లస్ వస్తాయి. దేనికైనా ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే మైనస్ వస్తాయి, లేదా రెండు ప్లస్లే ఉంటే ప్లస్ వస్తుంది. ప్లస్ 5.2 గ్రేటర్ దెన్, ఇక్కడ 0.4 ఇంటూ -9 ఉంది. 9 ఇంటూ 4 36, కానీ పాయింట్ డెసిమల్ ఉంది కాబట్టి 3.6 వస్తుంది. 3.6 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ 0.4, అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ -12.6, ఇక్కడ ప్లస్ 5.2 ఉంది. ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి 5.2 అనేది సబ్స్టిట్యూట్ అయింది. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 12.6 5.2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 7. మైనస్ అనేది పెద్ద అంకె ఉంది కాబట్టి ఇక్కడ మైనస్లో వస్తుంది మనకి ఆన్సర్. -7.4 గ్రేటర్ దెన్ -3.6. ఇది ఆలోచించండి, ఇది కరెక్టా కాదా, సొల్యూషన్ కాదా? కాదు. ఎందుకంటే -7.4 గ్రేటర్ దెన్ -3.6 అని ఉంది.
మనకి యాక్చువల్లీ మైనస్లు కాకుండా రెండు పాజిటివ్ అనుకోండి, పాజిటివ్లు అయితే 7.4 అనేది 3.6 కంటే పెద్దది, ఇది ట్రూ అయింది. కానీ మైనస్ ఉంది, ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ 7.4 అనేది చిన్నది -3.6 కంటే. మనకి ఈ వాల్యూస్ పెరిగినా కానీ దాని ముందు మైనస్ వస్తున్నప్పుడు అది చిన్నది అవుద్ది, చిన్న వాల్యూస్ కంటే చిన్నది అవుద్ది. రెండు పాజిటివ్ అయితేనే 7.4 అనేది పెద్దది. మైనస్ సింబల్ ఉంది కాబట్టి రివర్స్ అనమాట, 7.4 అనేది దీని 3.6 కంటే పెద్దది. ఒకవేళ 10 ఉందనుకోండి, -10, అది 7.4 కంటే చిన్నది. -10 అంటే పెద్దది 7 కంటే, కానీ -10 అనేది -7 కంటే చిన్నది. సో దిస్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. Z equal to minus naught is not a solution. Next to 10th problem, -5/2y plus 2 1/2 less than -18, y equal to 40. ఇక్కడ మనకి y వాల్యూ ఇచ్చారు, ఈ వైలాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇవి ఫ్రాక్షన్లో ఇచ్చారు. -5/2 y ప్లేస్లో 40 ప్లస్ హాఫ్ less than -18. సో -5 divided by 2 into 40 అంటే ఈ 2 ఈ 40లో 20 టైమ్స్, 20 into -5 -100 ప్లస్ హాఫ్ less than -18. సో ఈ -100ని ప్లస్ హాఫ్ని రెండింటిని కలపడానికి మనం ఈ రెండింటిని కూడా ఫ్రాక్షన్లో రాసుకోవాలి. సో ఫ్రాక్షన్లో రాసుకుంటే -100ని -200/2. సో సేమ్ మళ్ళీ మనకి 100 వస్తుంది ఇక్కడ, ప్లస్ 1/2. సో ఈ రెండు మనం ఇక్కడ హాఫ్లో ఫ్రాక్షన్లో 2 ఉంది కాబట్టి డినామినేటర్, అందుకని ఇక్కడ 2 తీసుకున్నా, ఈక్వల్ టు -18. సో మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే -199, ఎందుకంటే 200 ప్లస్ -200 ప్లస్ 1 డివైడెడ్ బై 2 వస్తుంది. అప్పుడు -200 ప్లస్ 1 అంటే -199 డివైడెడ్ బై 2 లెస్ దెన్ ఈక్వల్ టు -18. దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేస్తే 2 అనేది 19లో 9 టైమ్స్ 18, మళ్ళీ 19 ఉంటుంది, మళ్ళీ 9 టైమ్స్ మళ్ళీ 1 ఉంటుంది. సో 1లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 10, 5 వస్తుంది, అంటే -99.5 లెస్ దెన్ -18. ఇక్కడ గమనిస్తే రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి మనకి ఈ -99 అనేది 18 కంటే చిన్నది. పాజిటివ్లో ఉంటే 99 అనేది 18 కంటే పెద్దది, కాకపోతే మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెద్ద నెంబర్లు అన్నీ చిన్న నెంబర్ల కంటే చిన్నగా ఉంటాయి మైనస్లు ఉన్నాయి కానీ. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే -99 అనేది -18 కంటే చిన్నది. ఎందుకంటే మైనస్ సింబల్ ముందున్నప్పుడు ఈ మైనస్ మనం ఇప్పుడు 99 ఉంది కదా, దీనికంటే -200 అనేది చిన్నగా ఉంటుంది. ఈ -200 కంటే -600 అనేది చిన్నగా ఉంటుంది. సో ఇవి మైనస్ సింబల్ ఉన్నప్పుడు మనకి నెంబర్లు పెరిగే కొద్దీ చిన్నగా ఉంటాయి మిగతా నెంబర్ల కంటే. అలా కాకుండా ఈ పాజిటివ్ నెంబర్లు అనుకోండి, ఇప్పుడు 600 అనేది 200 కంటే పెద్దగా ఉంటుంది, ఇది ఈజీగా తెలుసు. కానీ మైనస్ సింబల్ ముందు పెట్టినప్పుడు రివర్స్ అయ్యిద్ది. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు 40 ఈజ్ ఏ సొల్యూషన్. y ఈక్వల్ టు 40 ఈజ్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ 11th ప్రాబ్లం, 80 greater than or equal to 10 into 3t plus 2. t వాల్యూ మనకి 0.4 ఇచ్చారు. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క వాల్యూని ఇచ్చిన ఈ ఇన్ఈక్వాలిటీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 80 greater than 10 into 3 into t value 0.4 plus 2
నెక్స్ట్ 80 greater than or equal to 10 into 3 into 0.4 అంటే 3 into 4 12 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 1.2 వస్తుంది. 1.2 plus 2 2.2 80 greater than or equal to 10 into 2.2 అంటే 22 వస్తుంది. ఎందుకంటే డెసిమల్ ఇంటూ 10 అంటే డెసిమల్ వెళ్ళిపోయి 22 వస్తుంది మనకి. 80 greater than or equal to 22. 80 greater than or equal to 22 అంటే ఏంది అర్థం? 80 అనేది 22 కంటే పెద్దది లేదా సమానం. ఇందులో సమానం అనేది కాదు, పెద్దది అనేదాన్ని మనకి ఒకటి అప్లికబుల్ అయింది, ఒకటి సాటిస్ఫై అయింది. కాబట్టి ఇది 80 అనేది 22 కంటే పెద్దది కదా. కాబట్టి t equal to 0.4 is a solution to this inequality. 80 greater than or equal to 10 into 3t plus 2 కి ఈ t equal to 0 పాయింట్ అనేది సొల్యూషన్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇచ్చిన వాటిని సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ కండిషన్ అప్లై అవుతుందా లేదా అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.